today's topic మనకి ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. today's topic మనకి ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటారమ్మా. నాన్ ఐడియల్ సొల్యూషన్స్, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సార్ వాట్ ఆర్ meant by ఐడియల్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్? మనకి ఏ సొల్యూషన్స్ అయితేనమ్మా the liquid solutions, the liquid solutions which obeys Raoult's law, Raoult's law ni obey చేసే దాన్ని ఏమంటారమ్మా ఐడియల్ సొల్యూషన్. అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి? the solutions which does not obey Raoult's law ని ఒబే చేయకపోతే నాన్ ఐడియల్, ఒబే చేస్తే ఐడియల్ అంటారు. ఒబే చేసే దాన్ని ఏమో ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఒబే చేయని వాటిని, ఒబే చేయకపోవడం అంటే ఏంటంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వాల్యూ ఉండొచ్చు, అనుకున్న దానికన్నా తక్కువ వాల్యూ ఉండొచ్చు అమ్మా. అలాంటి దాన్ని ఏమంటారంటే నాన్ ఐడియల్. ఎగ్జాక్ట్ గా థియరిటికల్ గా ఎంత ఉందో ఎక్స్పెరిమెంటల్ గా కూడా అంతే ఉంటే వాటిని ఐడియల్ సొల్యూషన్స్ అంటారమ్మా. వాటిని ఐడియల్ సొల్యూషన్ అంటే మనం అనుకున్న వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉంటేనేమో నాన్ ఐడియల్. ఎగ్జాక్ట్ మనం ఎంత అనుకుంటామో అంతే వాల్యూ వస్తే దాన్ని ఐడియల్ సొల్యూషన్స్ అంటారమ్మా. ఇందులో మనకి అంటే ఈ సొల్యూషన్స్ ని దే ఆర్ క్లాసిఫైడ్ టు 2 టైప్స్ అమ్మా. ఏం చెప్పాం? ఐడియల్ సొల్యూషన్స్ ఒకటి, they are classified into 2 types: ideal solutions and non-ideal solutions. Ideal solutions, non-ideal solutions amma. Easy chinna chala. Ideal, non-ideal solutions amma. Non-ideal solutions. Sir, what are meant by ideal solutions? ఏం చెప్పానమ్మా? which obeys Raoult's law. Raoult's law ను obey చేస్తే they are called as non ideal. అంటే అర్థం ఏంటి సార్? Raoult's law ను obey చేయడం అంటే ఏంటంటే ఇదమ్మా, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A is equal to P naught of A into XA. P naught of A into XA and mole fraction. Partial pressure of B is equal to P naught of B into XB అవ్వాలి. and total pressure should be equal to partial pressure of A plus partial pressure of B అమ్మా. partial pressure of A plus partial pressure of B అంటే అలా మనకు థియరిటికల్ గాను ఎక్స్పెరిమెంటల్ రెండు ఒకేలాగా వస్తే దే ఆర్ కాల్డ్ as ఐడియల్ అంటారమ్మా. మరి నాన్ ఐడియల్ అంటే ఏం చెప్పారా? which does not obey అన్నాం కదమ్మా. అంటే ఈక్వల్ అని ఉండొచ్చు, అన్ఈక్వల్ అంటే మేబీ మోర్ దెన్ ఆర్ లెస్ దాన్ రా. అంటే ఎక్కువైనా ఉండొచ్చు, మనం అనుకున్న రౌల్ట్స్ లా కన్నా వాల్యూ అంటే గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లెస్ దాన్ ఉండొచ్చు. సార్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ ఐడియల్ సొల్యూషన్ ని మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ రా. ఏం సార్ అంటే పాజిటివ్ డీవియేషన్స్ from Raoult's law, negative deviations from Raoult's law అంటారమ్మా. రెండు రకాలు. అంటే పాజిటివ్ డీవియేషన్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా does not obey Raoult's law. ఇది కూడా does not obey Raoult's law. Raoult's law ని ఒబే చేయకూడదురా. మరి సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A మా పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ ఉండాలి. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ గుర్తుంచుకోండమ్మా. షుడ్ బి గ్రేటర్ దాన్ P naught of A into XA. అంటే అనుకున్న పార్షియల్ ప్రెషర్ దానికన్నా ఎక్కువ ఉండాలి. మనం థియరిటికల్ P naught A నేను చేశాం కదమ్మా. P naught of A వేపర్ మీద ప్యూర్ సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ చేసుకుంటే అనుకున్న ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ వస్తేరా. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B
partial pressure of B also should be greater than P naught of B into XBM. P naught of B into XB. And total pressure కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఉండాలి. అంటే partial pressure of A plus partial pressure of BM. Partial pressure of A plus partial pressure of B. మరి సార్ ఇక్కడ ఏంటి నెగటివ్ డీవియేషన్ అంటే తక్కువ ఉండాలి. మా గుర్తుంచుకోవాలి ఎందుకంటే దాన్ని బట్టి ఎగ్జాంపుల్స్ షుడ్ బి లెస్ దెన్ P naught of A into XA. అలాగే partial pressure of B less than P naught of B into XBM. P naught of B into XB. Total pressure should be less than partial pressure of A plus partial pressure of BM. Partial pressure of B. Partial pressure of A plus partial pressure of B. Right? Sir, అసలు ఏంటి ఎలాగా ఏంటంటే జార్చోనమా చెప్పిన పాయింట్. సార్ ఏ సొల్యూషన్స్ మనకి ఒకే ఐడియల్ ఫార్మ్ జాగ్రత్త మా IMFA అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. IMFA అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మాలిక్యూల్ కి మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్. సార్ సొల్యూట్ అవుతున్నారా ఏబి అంటాం కదమ్మా, ఏని సొల్యూట్ బిని సాల్వెంట్ అనుకుందాం. ది అట్రాక్షన్ బిట్వీన్ ఏ మాలిక్యూల్ కి ఏకి ఉన్న అట్రాక్షన్స్, అలాగే బికి మాలిక్యూల్ మధ్యలో ఉన్న అట్రాక్షన్స్, యాజ్ వెల్ యాజ్ ఏకి బికి మాలిక్యూల్ ఉన్న అట్రాక్షన్స్ అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ నియర్లీ సేమ్ ఉండాలిరా. అలా ఉంటే అలాంటి సొల్యూషన్స్ ఏమంటారమ్మా ఐడియల్. అంటే సొల్యూట్ మధ్య ఉన్న అట్రాక్షన్, సాల్వెంట్ మధ్య ఉన్న అట్రాక్షన్, సొల్యూట్ కి సాల్వెంట్ మధ్య ఉన్న అట్రాక్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే ఐడియల్ అంటారమ్మా. అదా కాకుండా సార్ సింపుల్ లాజిక్ ఆలోచించండి, మీరు ఆలోచించండి. సార్ అనుకున్న దానికన్నా ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంట్రా, తొందరగా వ్యాపర్ అయిపోతుంది అంటే అట్రాక్షన్స్ తగ్గుతున్నట్టేగా. అంటే అనుకున్న దానికన్నా వ్యాపర్ ఎక్కువ ఉంది అంటే అట్రాక్షన్స్ తక్కువ ఉన్నట్టు. సో జాగ్రత్తగా చూడండి, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సొల్యూట్ కి అండ్ సాల్వెంట్ కి కంపేర్ చేసుకుంటే ఓకే, AB will have less attractions అమ్మా. AB మాలిక్యూల్ కి ఎలా ఉండాలి, అట్రాక్షన్స్ తక్కువ ఉండాలి. when compared to AA మధ్యలో అంటే సొల్యూట్ మధ్య అట్రాక్షన్స్, సాల్వెంట్ మధ్య అట్రాక్షన్స్ కన్నా సాల్వెంట్ మధ్య అట్రాక్షన్ తక్కువ ఉండాలి. అప్పుడు ఏమిటి, అట్రాక్షన్స్ ఎప్పుడైతే తగ్గినాయోరా ఇట్ కెన్ అండర్గో ఎవాపరేషన్ ఈజీలీ. కాబట్టి ఏంటి పార్షియల్ ప్రెషర్ విల్ బి మోర్ అంటారు. పాజిటివ్ చిన్న లాజిక్ రా, పాజిటివ్ డీవియేషన్ అంటే ప్రెషర్ ఎక్కువ ఉండాలి. సార్ అనుకున్న దానికన్నా ప్రెషర్ ఎక్కువ ఉండాలి అంటే వాటి మధ్యలో ఉన్న అట్రాక్షన్స్ తక్కువ ఉండాలి. అంటే ఏ లిక్విడ్ మధ్యలో అట్రాక్షన్స్ విల్ బి లెస్ when compared to ఇండివిజువల్ లిక్విడ్స్ తో కంపేర్ చేసుకుంటే కంబైన్ చేసినప్పుడు వచ్చిన లిక్విడ్ అట్రాక్షన్స్ తక్కువ ఉండాలి. అదే ఇక్కడ సార్ ప్రెషర్ నెగటివ్ అంటే తగ్గాలంటే అట్రాక్షన్స్ ఎలా ఉండాలి, ఎక్కువ ఉండాలి. అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ AA అలాగే BB మధ్యలో కంపేర్ చేసుకుంటే ఇది లెస్. అండ్ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత సొల్యూట్ కి సాల్వెంట్ మధ్యలో ఉన్న అట్రాక్షన్స్ షుడ్ బి మోర్ అమ్మా, షుడ్ బి మోర్. అలా ఉంటే రైట్ ఏమో థియరీ. ఓకే సార్ మనకి ఎలా తెలుసు సార్, నో లాజిక్, వీ హ్యావ్ టు బై హార్ట్ రా ఇక్కడ ఏది అని, ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాల్సిందేరా. రైట్ నెక్స్ట్ సార్ ఇంకోటి డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ అమ్మా. డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ అంటే సొల్యూట్ సాల్వెంట్ కలిపినప్పుడు డెల్టా హెచ్ అంటే మిక్స్ చేసినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు, అబ్జార్బ్ అవ్వచ్చురా. అంటే ఎక్సోథర్మిక్ అవ్వచ్చు, ఎండోథర్మిక్ అవ్వచ్చు, లేదా అసలు హీట్ అబ్జార్బ్ అవ్వకపోవచ్చు, రిలీజ్ అవ్వక్కర్లా. అంటే ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగ్ అంటారమ్మా. ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగ్ అంటే హీట్ లిబరేట్ అయిద్దా, అబ్జార్బ్ అయిద్దా, లిబరేట్ అయిద్దా. డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ 0 అంటే హీట్ అబ్జార్బ్ అవ్వదు, హీట్ లిబరేట్ అవ్వదురా. అలాగే డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ అమ్మా. డెల్టా వి ఆఫ్ మిక్సింగ్
అంటే ఏంటి సార్ ఇది ఒక 100 ml కలిపాడు, ఇది ఒక 100 ml కలిపాడు, రెండు 100 కలిపి అంటే ఎంతైనారా 100 150 200 అలా ఎంత కలిపాడో ఫైనల్ వాల్యూమ్ కూడా అంతే ఉంటది. అంటే బిఫోర్ 100 కలిపితే ఫైనల్ 200. సో చేంజ్ ఎంత? నువ్వు ఎంత కలిపావు? 200 కలిపావు, వచ్చింది కూడా 200, చేంజ్ 0. అంటే వాల్యూమ్ పెరగదు తగ్గదమ్మా, అంతేరా? రైటే, కొన్నిసార్లు ఇక్కడ సార్ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ రా, డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ వెరీ సింపుల్. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 అంతే. అంటే హీట్ లిబరేట్ అబ్జార్బ్ అయింది. డెల్టా హెచ్ పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ రా. పాజిటివ్ అంటే అదేంటి? ఎండోథర్మిక్ రా, ఎండోథర్మిక్. అండ్ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్, డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ అంటే ఏంటి సార్? ఇది కూడా గ్రేటర్ దాన్ 0. నీకు 100 ml 100 ml కలిపితే 200 కలిపావు, మనకు వచ్చిన వాల్యూమ్ 200 కదా, 201 202 వాల్యూమ్ పెరిగిద్దమ్మా. అంటే అట్రాక్షన్ తగ్గటం వల్ల దూరం వెళ్ళటం వల్ల మనకి వాల్యూమ్ పెరిగింది. అంటే మనం కలిపిన దానికన్నా వచ్చిన వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే, అది ఎంత అంటే గ్రేటర్ దాన్ -8. అదే ఇక్కడమ్మా డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్, డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ లెస్ దాన్ 0 అంటే అట్రాక్షన్స్ పెరగటం వల్ల ఎనర్జీ రిలీజ్ అయిపోయింది, స్టెబిలిటీ పెరగటం వల్ల. మా మోర్ స్టేబుల్ నుంచి లెస్ స్టేబుల్ కాబట్టి ఎనర్జీ అబ్సార్బ్, లెస్ స్టేబుల్ నుంచి మోర్ స్టేబుల్ కాబట్టి ఎనర్జీ విల్ బి లిబరేటెడ్. అంటే డెల్టా హెచ్ మైనస్ అంటే ఎక్సోథర్మిక్. అలాగే డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ కూడా 0, డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ కూడా లెస్ దాన్ 0. అంటే ఏంటి సార్? 100 ml 100 ml కలిపితే మనకు వచ్చేది 200 రాదురా, 199 198. అంటే అట్రాక్షన్స్ పెరగటం వల్ల దగ్గరికి రావడం వల్ల వాల్యూమ్ తగ్గిద్దమ్మా. లేదు సార్ మాకెందుకు, నెగటివ్ నెగటివ్, పాజిటివ్ పాజిటివ్ అయిపోయింది, ఐడియల్ 0. సింపుల్ లాజిక్ అయిపోయినట్టుగా, అంతేనా? అలాగే వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడమ్మా చెప్పిన పాయింట్. ఓకే, ఇంపార్టెంట్ రా, ఇంపార్టెంట్. డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ అంటారమ్మా, డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్. వాట్ ఈ మీన్ బై డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ అంటే ఆ రెండు మిక్స్ చేసినప్పుడు ఎంట్రోపీ. డెల్టా ఎక్స్ ఆఫ్ మిక్సింగ్ కానీ ఇక్కడ ఈ ఏరియాలో డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్స్ అమ్మా, డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. డెల్టా ఎస్ అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అమ్మా, చేంజ్ ఇన్ ఎంట్రోపీ. వెరీ 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 ఇంపార్టెంట్ రా. సారీ డెల్టా సారీ అమ్మా, డెల్టా జీ. డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0 ఆర్ డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ అంటే సిస్టమ్ రా. డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ అని రాసుకోండి, ఎందుకే బెటర్ మీరు మిక్సింగ్ అనుకున్న డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ ఆర్ డెల్టా ఎస్ టోటల్ అమ్మా, డెల్టా ఎస్ టోటల్. డెల్టా ఎస్ టోటల్ అంటే దాన్ని ఓకే we can take it as delta s of mixing greater than 0 అమ్మా, greater than 0. సార్ డెల్టా ఎస్ గ్రేటర్ దాన్ 0 అయితే డెల్టా ఎస్ సిస్టమ్ గ్రేటర్ దాన్ 0 అయితే దెన్ ఆటోమేటికల్లీ డెల్టా జీ ఆఫ్ మిక్సింగ్ లెస్ దాన్ 0. అలాగే డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్స్ లెస్ దాన్ 0 అమ్మా. ఇవి బై హార్ట్ చేయాలరా, గుర్తుంచుకోవాలమ్మా. డెల్టా జీ ఆఫ్ మిక్సింగ్ లెస్ దాన్ 0. అదే మనకి పాజిటివ్ దాంట్లో రా, పాజిటివ్ దాంట్లో గుర్తుంచుకోవాలి. పాజిటివ్ దాంట్లో డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ అమ్మా, డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ గ్రేటర్ దాన్ 0 అండ్ డెల్టా జీ ఆఫ్ మిక్సింగ్, డెల్టా జీ ఆఫ్ మిక్సింగ్ లెస్ దాన్ 0. అవి గుర్తుండాలిరా. డెల్టా ఎస్ సరౌండింగ్స్ అమ్మా, డెల్టా ఎస్ సరౌండింగ్స్, డెల్టా ఎస్ సరౌండింగ్స్ లెస్ దాన్ 0 అమ్మా, డెల్టా ఎస్ సరౌండింగ్స్ లెస్ దాన్ 0 గుర్తుండాలి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా అమ్మా, ఇక్కడ వచ్చేటప్పటికల్లా
మా మిక్సర్ అన్న సిస్టమ్ అన్న ఒకటే తీసుకోవచ్చు కదా, సిస్టమ్ అన్న మిక్సర్ అన్న ఒకటే తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ అంటే డెల్టా ఎస్ ఆఫ్ సిస్టమ్ అన్న మిక్సింగ్ అన్న ఒకటే తీసుకోవచ్చు. ఇక్కడ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అంటే డెల్టా ఎస్ ఆఫ్ మిక్సింగ్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 నేమ్మా. డెల్టా జీ లెస్ దాన్ 0, డెల్టా జీ లెస్ దాన్ 0, ఇక్కడ కూడా డెల్టా జీ ఆఫ్ మిక్సింగ్ లెస్ దాన్ 0. అలాగే నెక్స్ట్ సరౌండింగ్స్ అమ్మ, సరౌండింగ్స్ వచ్చేటప్పటికల్లా డెల్టా ఎస్ ఆఫ్ సరౌండింగ్స్ గ్రేటర్ దాన్ 0 రైట్. సో ఇది కామనే, 5th పాయింట్ 6th పాయింట్ కామన్ ఏరా, 7th పాయింట్ తేడా వచ్చి చూసుకోండి. ఐడియల్ కి పాజిటివ్ కి లెస్ దాన్ 0, నెగటివ్ కి గ్రేటర్ దాన్ 0 అమ్మ, గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇవి అన్ని కూడా థియరిటికల్. సార్ ఇవన్నీ మనకి థియరిటికల్ గా అడుగుతాడు. ఓకే, చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ అమ్మా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి ఒకసారి, తర్వాత చదువుకోవడానికి స్టడీ అవర్లో. నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాఫ్స్ ఉంటాయమ్మా. ఓకే, గ్రాఫ్స్ ఎలాగా అంటే ఇలా ఉందనుకోరా. ఇక్కడ మనం ఏమంటారంటే అమ్మా, ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ అంటే పిఏ తీసుకున్నాం అనుకోరా, వేపర్ ప్రెషర్ ఆఫ్ పిబి. అండ్ ఇక్కడ మనం తీసుకునేది మోల్ ఫ్రాక్షన్ అమ్మ, మనం తీసుకునేదిరా మోల్ ఫ్రాక్షన్. సార్ ఐడియల్ సొల్యూషన్ లో మనకి ఫార్ములా ఏంటి, గ్రాఫ్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XA1 రా, XA1 అనుకుంటున్నాం అమ్మా. అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఆటోమేటిక్ గా 0 అయిపోయింది, ఆటోమేటిక్ గా 0. అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇక్కడ 1 అయింది. ఇలా వెళ్తున్నప్పుడు XA తగ్గుతూ ఉంటది, XB పెరుగుతూ ఉంటది. అండ్ XA is equal to 0 అయితే XA is equal to 0. ఫార్ములా మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వచ్చిందమ్మా, ఇలాగా. అండ్ ఇది టోటల్ ప్రెషర్, మరి టోటల్ ప్రెషర్. సార్ ఇక్కడ XB ఈక్వల్ టు 1 రా, XB ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ వచ్చిన ప్రెషర్ మొత్తం P0 ఆఫ్ P అని అర్థం గుర్తుండాలిరా. XB ఎక్కడైతే ఈ 1 అయిందో అక్కడ P0 ఆఫ్ B, ఎందుకంటే ఇక్కడ మొత్తం XB ఒక్కటే ఉంది కదమ్మా. నిన్న లాస్ట్ మోడల్ చెప్పా, XB 1 అయితే టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు మనకి P0 ఆఫ్ 1. అలాగే XA 1 అయితే ఇక్కడ వచ్చిన వాల్యూ P0 ఆఫ్ A కి ఈక్వల్ అమ్మా, P0 ఆఫ్ A. మరి ఈ లైన్ ఏంటి సార్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A అమ్మా, 0 నుంచి వస్తుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A is equal to P0 ఆఫ్ A into XA అమ్మా, P0 ఆఫ్ A into XA, P0 ఆఫ్ A into XA. ఓకేనా. అలాగే సార్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇటు వచ్చేటప్పటికల్లా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B is equal to P0 ఆఫ్ B into XB అమ్మా. అంటే అప్పుడు XB ఈక్వల్ టు 1 అయితేనేగా
అది వస్తుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి అమ్మ. మీరేం భయపడదు అక్కర్లా, సింపుల్ గా ఏం అడగడు వాడు ఎగ్జామ్ లో అడిగేది సార్ గ్రాఫ్ ఇలాగే ఉండాలా, అవసరం లేదా, ఛాన్స్ ఇలా కూడా ఉంటుంది, గ్రాఫ్ ఇలా కూడా ఉండొచ్చు అమ్మ. ఇలా కూడా ఉండొచ్చు ఛాన్స్, అంటే ఆడు ఇచ్చిన డయాగ్రామ్ బట్టి. ఇలా కిందకి రావచ్చు ఆర్ పైకి అని వెళ్ళొచ్చాం. కొన్ని సందర్భాలు ఈక్వల్ ఉండొచ్చు. సార్ ఏంటి సార్ ఇక్కడ గ్రాఫ్ జాగ్రత్త, ఈ గ్రాఫ్ బట్టి సార్ ఈ గ్రాఫ్ బట్టి మారిద్రా, ఎక్స్ఏ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందమ్మా, ఎక్స్ఏ వాల్యూ తగ్గుతుంది. అప్పుడు టోటల్ ప్రెజర్ పెరుగుతుంది చూడు, ఎక్స్ఏ తగ్గే కొద్దీ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ తగ్గే కొద్దీ ఆర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి పెరిగే కొద్దీ what happens to its total pressure? Total pressure increases. XA తగ్గే కొద్దీ ఆర్ XB పెరిగే కొద్దీ గ్రాఫ్ అదే సేమ్ ఇక్కడ చూడరా, XA ఈక్వల్ టు 1, XB ఈక్వల్ టు 1, ఓకే, ఆర్ XA ఈక్వల్ టు 0, XB ఈక్వల్ టు 0, XA ఈక్వల్ టు 0. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు, XA వాల్యూ తగ్గే కొద్దీ టోటల్ ప్రెషర్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ గ్రాఫ్ లో XA వాల్యూ డిక్రీజెస్ ఆర్ XB వాల్యూ ఇంక్రీజెస్, థియరిటికల్ గా XB ఇంక్రీజెస్, టోటల్ ప్రెషర్ ఏంటమ్మా XB పెరిగే కొద్దీ టోటల్ ప్రెషర్ తగ్గుతుంది, టోటల్ ప్రెషర్ తగ్గుతుంది. గ్రాఫ్ బట్టి అడుగుతారా మోల్ ఫ్రాక్షన్ ఏంటని. సో ఇది థియరిటికల్. అదే ఇక్కడ రా, ఇక్కడికి రండి అమ్మా. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XA ఈక్వల్ టు 1, XA ఈక్వల్ టు 0, XB ఈక్వల్ టు 0, XB ఈక్వల్ టు 1, XB ఈక్వల్ టు 1. మన లెక్క ప్రకారం గ్రాఫ్ ఇలా ఒకటి, ఇలా ఒకటి, నీ ఇష్టం పైకో కిందగా డిపెండ్స్ అపాన్ ది రైట్. కానీ సార్ ఇది ఎక్స్పెరిమెంటల్ గా రావాల్సిన వాల్యూ, బట్ మనం అనుకున్న దానికన్నా పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్, పాజిటివ్ అంటే వేపర్ ప్రెషర్ అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అంటే గ్రాఫ్ ఇలా వచ్చిద్దమ్మా. ఆ రెడ్ లైన్ తీసుకోకూడదు రాయ్, వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ బ్లూ లైన్. అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటది. సో బ్లూ లైన్ ఒరిజినల్ అంటే యాక్చువల్ రెడ్ లైన్ రావాలి, వి గెటింగ్ బ్లూ లైన్ అంటే అనుకున్న దానికన్నా సేమ్. అది చెప్పండి అన్నమాట. అట్ ఎలా వస్తుంది గ్రాఫ్? అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? అప్పుడు నెగిటివ్ అంటే అనుకున్న దానికన్నా తక్కువ ఉంటుంది, అనుకున్న దానికన్నా తక్కువ ఉంటుంది రైట్. అలా మన అడుగుతాడు గ్రాఫ్ ఇచ్చేది పాజిటివ్ ఆ నెగిటివ్. అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్, అనుకున్న దానికన్నా తక్కువ ఉంటే నెగిటివ్ అమ్మ. అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్, తక్కువ ఉంటే నెగిటివ్. ఎగ్జాక్ట్ గా ఉంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటారమ్మా. ఐడియల్ సొల్యూషన్స్ మా కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ. బెంజీన్, బెంజీన్ రా అంటే 5 అంటే C65, బెంజీన్ టోలిన్ అమ్మ, బెంజీన్ టోలిన్. అలాగే నెక్స్ట్ మనకి ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ అయోడైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ అయోడైడ్. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఈచ్ వన్ దేర్ విల్ బి నియర్లీ 10 ఎగ్జాంపుల్స్. ఇన్ ద అకాడమీ దే గివ్ 2-3 ఎగ్జాంపుల్స్ రా. మనకి ఆల్మోస్ట్ నోట్స్ 10 ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి. ఆ నోట్స్ లో ఉన్న 10 ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ అమ్మా. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి ఆల్కహాల్, వాటర్ అమ్మ, ఆల్కహాల్ అండ్ వాటర్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా వాటర్, ఆల్కహాల్ లేదు, మిథనాల్, క్లోరోఫామ్ అమ్మ, మిథనాల్ అండ్ క్లోరోఫామ్, మిథనాల్, క్లోరోఫామ్. There is no logic for us to remember. We have to remember these values. Examples ra, examples గుర్తుంచుకోవాల్సిందేనమ్మా.
Okay, and here HNO3 and water, HNO3 and water, HCl and water, HCl and water. ఇంకా చాలా ఉన్నాయమ్మా. For each one there are nearly 10 examples in the notes. So we have to remember all the examples. Examples గుర్తుండాల్సిందే అమ్మా. Which of the following will show positive deviation, negative deviation, ideal solution అడుగుతా ఉంటాడు. అలా అడిగినప్పుడు we have to remember the examples కాబట్టి. సో పాజిటివ్ వచ్చేటప్పటికల్లా పైకి ఉంటుంది గ్రాఫ్, నెగిటివ్ వచ్చేటప్పటికల్లా గ్రాఫ్ కిందకి. అంటే వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటే పాజిటివ్ డీవియేషన్, ఎక్స్పెక్టెడ్ వేపర్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ డీవియేషన్ అంటారమ్మా. నెగిటివ్ డీవియేషన్ అంటారు. ఓకే, చూసుకోండమ్మా, జస్ట్ 1 minute చూసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ రా సార్. ఒక బేకర్ లో మనం ఆల్కహాల్ ప్లస్ వాటర్ కలిపారు. ఆల్కహాల్ అండ్ వాటర్, ఆల్కహాల్ వాటర్ హీట్ చేసాం. సార్ which will undergo evaporation. మరి వాటర్ యొక్క బాయిల్, నో నీడ్ టు బై హార్ట్ అమ్మా, గుర్తుంచుకోక్కర్లేదు. ఓకేనా, వాటర్ బాయిలింగ్ పాయింట్స్ ఏం గుర్తుంచుకోక్కర్లే మీరు. ఓకేనా, బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఏం గుర్తుంచుకోక్కర్లే. అండ్ దీని యొక్క ఆల్కహాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ నియర్లీ 351.5, నియర్లీ అంతేగాని ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం లేవమ్మా. 351.5. సో సార్ మన గెస్సింగ్ ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ లో బాయిలింగ్ పాయింట్ ఏదైతే తక్కువ ఉందో అంటే ఆల్కహాల్ బయటికి వెళ్ళిపోయిద్దా, లీవింగ్ బిహైండ్ వాటర్ అంటే మనం తీసుకున్న బేకర్ లో వాటర్ మిగిలిపోయింది అంతే కదమ్మా. బాయిలింగ్ పాయింట్ ఏదైతే తక్కువ ఉందో అది ఎవాపరేట్ అయిపోయింది, ఎక్కువ ఉన్నది లోపల ఉండిపోయింది. ఓకే సార్, ఒకవేళ ఇఫ్ యు మిక్స్ ద ఆల్కహాల్, మనం తీసుకున్న మిక్చర్ అంటే వాటర్ ఆల్కహాలే, కానీ వాటర్ వచ్చి 4.4 ml, ఈ రేషియో తప్ప వేరే ఏం కలపకూడదు మళ్ళీ. అండ్ ఆల్కహాల్ వచ్చి 95.6 ml, 95.6 ml. ఆ రేషియోలో తప్ప వేరే ఏ రేషియో కట్టినా 4.5 ml, 95.5 ml అలా కలిపినా సరే మా ఎలా కలిపినా మనకి ఏంటంటే ఓకే, జస్ట్ కొంచెం తేడా వచ్చిన ఆల్కహాల్ ముందు వెళ్ళిపోయింది, వాటర్ లోపల ఉండిపోయిందిరా. బట్ సార్ ఈ కండిషన్ లో కలిపామనుకోరా, ఈ కండిషన్ లో వాటర్ అండ్ ఆల్కహాల్ రెండు ఒక్కసారి ఎవాపరేట్ అవుతాయమ్మ. ఈ కండిషన్ లో కలిపినప్పుడు రా వాటర్ ఆల్కహాల్ రెండు ఒకే బాయిలింగ్ పాయింట్ దగ్గర అంటే నియర్లీ అంటే జనరల్ గా చెప్తున్నా నియర్లీ 351.3 కెల్విన్ దగ్గర 0.2 కెల్విన్ దగ్గర బాయిల్ అయిద్దిరా. అలాగే సార్ when you mix HNO3 and water, HNO3 and water in the proportion ఇది 68% అంటే 68 ml and ఇది వచ్చేటప్పటికల్లా 32 ml అమ్మ. 68 ml and 32 ml రా. 68 ml and 32 ml అంతేనా. 68 వాటర్ HNO3, 68 to 32 రైట్. సార్ మామూలుగా HNO3 యొక్క బాయిలింగ్ పాయింట్ రా, HNO3 బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 239 అమ్మ. దీని యొక్క బాయిలింగ్ పాయింట్
239 Kelvin అమ్మ. అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఆల్రెడీ తెలుసు 373 Kelvin. బట్ సార్ వెన్ యూ మిక్స్ దిస్ మిక్చర్ అంటే ఈ ప్రపోర్షన్ లో కలిపామే అనుకోరా, ఈ ప్రపోర్షన్ లో కలిపినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది మిక్చర్ ఎంత అంటే నియర్లీ 393 Kelvin అమ్మ. 393 Kelvin. అదేంటి సార్ బాయిలింగ్ పాయింట్స్ తేడా ఉన్నప్పుడు, ఓకే బాయిలింగ్ పాయింట్స్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏదైతే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉందో అది ఎవాపరేట్ అవ్వాలి, ఎక్కువ మిగిలిపోవాలి. కానీ కొన్ని మిక్చర్స్ కొన్ని మిక్చర్స్ ఒక పర్టికులర్ ప్రపోర్షన్స్ లో కలిపినప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడంటే ఇది 95% అని ఇచ్చాడమ్మా, ఇది 5% అని ఇచ్చాడు. 95% 5% అని ఇచ్చాడు, కానీ ఎగ్జాక్ట్ గా 4.4 95.6 తీసుకోండి సార్. కొన్ని మిక్చర్స్ ఏంటంటే అంటే కొన్ని లిక్విడ్స్ కలిపినప్పుడు రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఇండివిజువల్ గా బాయిలింగ్ పాయింట్స్ తేడా ఉన్నా ఒక పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర అంటే ఒక పర్టికులర్ మిక్చర్ దగ్గర రెండు ఒకేసారి బాయిల్ అవుతాయిరా. అలాంటి మిక్చర్స్ ఏమంటారంటే అమ్మా వి కాల్డ్ యాజ్ ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారు. వి కాల్డ్ యాజ్ ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారు. వాట్ ఆర్ meant by azeotropic mixtures? The mixture which boils at ఏ మిక్చర్ అయితే which boils at constant temperature అమ్మ. ఒకే టెంపరేచర్ దగ్గర రెండు ఒకేసారి ఎవాపరేట్ అయితే దాన్ని ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారమ్మా. ఏ టెంపరేచర్ దగ్గర అయితే రెండు ఒకేసారి ఎవాపరేట్ అవుతాయో దాన్ని ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారమ్మా. సార్ రెండు ఒకేసారి ఎవాపరేట్ అవుతాయి కాబట్టి లిక్విడ్ స్టేట్ లో ఏ కాంపోజిషన్ అయితే ఉందో అంటే ఎంత పర్సెంటేజ్ లో ఉందో వేపర్ స్టేట్ లో కూడా అంతే పర్సెంటేజ్ ఉంటది. వేపర్ స్టేట్ లో కూడా అంతే పర్సెంటేజ్. లిక్విడ్ స్టేట్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉంటుందో పర్సెంటేజ్ కాంపోజిషన్ వేపర్ స్టేట్ లో కూడా అదే పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఉంటది. అందుకనే అలాంటి లిక్విడ్స్ ఏమంటారంటే అలాంటి మిక్చర్ ఏమంటారంటే ఎజియోట్రోపిక్ మిక్చర్స్ అంటారమ్మా. సార్ ఈ ఎజియోట్రోపిక్ మిక్చర్స్ వచ్చి ఓన్లీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి, వేరే సొల్యూషన్స్ రావురా. దే విల్ ఓన్లీ నాన్ ఐడియల్ సొల్యూషన్ విల్ ఫామ్ ఏంటమ్మా ఎజియోట్రోపిక్. ఐడియల్ సొల్యూషన్ డస్ నాట్ ఫామ్ ఎజియోట్రోపిక్. ఎజియోట్రోపిక్ రావాలంటే నాన్ ఐడియల్. మరి నాన్ ఐడియల్ లో మనకి రెండు రకాలు ఉన్నాయి కదా సార్, ఏంటి పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అండ్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా లేదా పాజిటివ్ డీవియేషన్ నెగటివ్ డీవియేషన్. మరి సార్ ఏది ఎలాగా చూడరా, రెండు లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ దగ్గర బాయిల్ అవ్వాలా, ఇండివిజువల్ లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ దగ్గర అయిందిరా. అలాంటి దాన్ని ఏమంటారంటే అమ్మా లో బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారమ్మా. లో బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారు. లో బాయిలింగ్ ఎజియోట్రోప్స్. మనం తీసుకున్న ఇండివిజువల్ లిక్విడ్స్ కన్నా మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, దాన్ని వి కాల్డ్ యాజ్ లో అన్నా మినిమం అన్నా ఒకటే కదమ్మా, లో అన్నా మినిమం అన్నా ఒకటేగా. సో మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ వీటిలో మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారమ్మా. మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారు. మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. సార్ మీరే చెప్పగలరు ఎలాగా ఏది దేని కిందకి వస్తుంది? ఒరే పాజిటివ్ డీవియేషన్ అంటే ప్రెషర్ ఎక్కువనేగా, సింపుల్ చూడండి. పాజిటివ్ డీవియేషన్ అంటే సార్ పాజిటివ్ డీవియేషన్ అంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టేనా? వేపర్ ప్రెషర్ ఎక్కువ. సార్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ గా బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఓకే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గిద్ది. అంటే బాయిలింగ్ పాయింట్ తగ్గింది అంటే ఇదే కదమ్మా లో బాయిలింగ్. అంటే పాజిటివ్ డీవియేషన్స్ అన్ని కూడా విల్ ఎగ్జిబిట్ మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ లేదా మొత్తం అంతేలే మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. నెగటివ్ డీవియేషన్ అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ తక్కువ, వేపర్ ప్రెషర్ తగ్గిందంటే బాయిలింగ్ పాయింట్ పెరగాలి, బాయిలింగ్ పాయింట్ పెరగాలంటే ఇది. సో మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అమ్మ. మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ చెప్పాను, ప్రతి ఒక్కటి వేపర్ ప్రెషర్ బేస్ చేసుకుంటే చెప్పేయచ్చమ్మా. సో సింపుల్ రా, ఆల్ నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్ విల్ ఎగ్జిబిట్
positive deviation will exhibit minimum boiling azeotrophs. Negative deviation exhibit maximum boiling azeotrophs. Maximum boiling azeotrophs. వాటి ఎగ్జామ్ లో ఇందాక చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ క్లోరోఫామ్, ఇథైల్ ఆల్కహాల్ అని అవి ఇచ్చేసి అవి లో బాయిలింగ్ ఎజియోట్రోపా, హై బాయిలింగ్ ఎజియోట్రోప్సా అని అడుగుతా ఉంటాడు. సో అన్ని దానికి ఒకదానికి ఇంటర్రిలేటెడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, ఎజియోట్రోపిక్ మిక్చర్ అంటే ఏ మిక్చర్ అయితే, మిక్చర్ అంటే రెండు కాంపౌండ్స్ ఆర్ మూడు రా, ఏ రెండు కాంపౌండ్స్ యొక్క బాయిలింగ్, రెండింటికి బాయిలింగ్ ఒకేసారి, ఇండివిజువల్ గా తీసుకుంటే దీని బాయిలింగ్ పాయింట్ వేరు, దీని బాయిలింగ్ పాయింట్ వేరు. బట్ వెన్ యూ మిక్స్ ఇన్ సర్టెన్ కాంపోజిషన్ ఆర్ పర్సెంటేజ్, ఒక సర్టెన్ పర్సెంటేజ్ కలిపినప్పుడు బోత్ విల్ అండర్గో ఎవాపరేషన్ అట్ సేమ్ టెంపరేచర్. అలాంటి దాన్ని ఎజియోట్రోపిక్ మిక్చర్. ఏ మిక్చర్ అయితే మొత్తం అంతా ఒకేసారి ఎవాపరేట్ అయిద్దో, ఒకే టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిద్దో అలాంటి దాన్ని ఎజియోట్రోపిక్ మిక్చర్ అంటారమ్మా. అవి ఏవి పడితే అవి రావురా, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి. అది కూడా పర్సెంటేజ్ కూడా గుర్తుండాలమ్మా, అడుగుతాడు. ఆల్కహాల్ వాటర్ వచ్చేటప్పటికల్లా 95.6 అండ్ 4.4, HNO3 68% అంటే 68% HNO3, 32 ml వాటర్ అలా తీసుకున్నప్పుడే దే విల్ ఫార్మ్ ఎజియోట్రోప్స్. సార్ 68 70 30 తీసుకుంటే రాదమ్మా, ఓన్లీ 68 to 32. ఇక్కడ 95.6 4.4 అంటే ఆప్షన్ లో ఇంకా అది లేనప్పుడు 95 కి వెళ్తాం అండ్ ఇక్కడ 5 కి వెళ్తాం అమ్మా. కానీ అలా ఇక్కడ మనకి అలా ఉండదు, రౌండ్ ఫిగర్స్ ఏ ఉండదు, రైట్. అలాగే మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే మాక్సిమం, ఇండివిజువల్ దానికన్నా తక్కువ ఉంటే మినిమం బాయిలింగ్ అంటారు. బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉందంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ అంటే పాజిటివ్ డీవియేషన్స్ అన్ని కూడా మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్, నెగిటివ్ డీవియేషన్స్ అన్ని కూడా మాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అంటారమ్మా. ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి, ఇందాక చెప్పినయే అవే సేమ్, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎజియోట్రోపిక్ మిక్చర్స్ వచ్చేటప్పటికల్లా గ్రాఫ్ మారిద్దమ్మా. ఎజియోట్రోపిక్ మిక్చర్స్ వచ్చేటప్పటికల్లా గ్రాఫ్ మారింది అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకే చోట బాయిల్ అయిందని చెప్పాం కదమ్మా. అంటే వేపర్ ప్రెషర్ అనేది సేమ్ ఉంటుంది. అంటే వేపర్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ గ్రాఫ్ గీసామనుకోరా, మామూలుగా మనకి పాజిటివ్ డీవియేషన్స్ అంటే ఎలా ఉండాలమ్మా? పాజిటివ్ డీవియేషన్స్ అంటే ఏంటి, మనకి ఎలా ఉండాలి? గ్రాఫ్ ఇలా ఉండాలి. ఇది లిక్విడ్ స్టేట్, వేపర్ స్టేట్, పైన వేపరేగా, ఇది వేపర్. యాక్చువల్లీ మనకి ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి. బట్ ఏంట్రా అంటే వేపర్ లిక్విడ్ అంతే రోయ్, అంతే వేపర్ లిక్విడ్, ఇది వేపర్ అమ్మ. బట్ ఎజియోట్రోపిక్ ఏంట్రా అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రెండు ఈక్వల్ అవుతాయని చెప్పలా, రెండు ఈక్వల్. అదే సేమ్ బాయిలింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకో అమ్మ, బాయిలింగ్ పాయింట్ ఇది దేనికా? పాజిటివ్ డీవియేషన్స్. పాజిటివ్ డీవియేషన్స్ మనకి లెక్క ప్రకారం గ్రాఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఇలా రావాలి. బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే అంటే పేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది, బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది, కానీ ఇలా వచ్చిద్దమ్మా, ఇలా వచ్చిద్ది గ్రాఫ్. అలాగే నెగిటివ్ కూడా అంతేనమ్మా. ఓకే, ఈ గ్రాఫ్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, పాజిటివ్ డీవియేషన్స్ గ్రాఫ్స్, నెగిటివ్ డీవియేషన్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయనేది మనం చూసుకుంటే అయిపోతుందమ్మా. ఇది మనకి ఏంట్రా అంటే సార్ సొల్యూషన్ సంబంధించిన టాపిక్ మొత్తం అమ్మా. ఓకే, అండ్ సార్ మనం తీసుకున్న దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటే, అంటే ఇప్పుడు లిక్విడ్ ఏ, లిక్విడ్ బి, లేదా ఆల్కహాల్ వాటర్, అలాగే వాటర్ HNO3 బైనరీ ఎజియోట్రోప్ అంటే 2 కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి బైనరీ ఎజియోట్రోప్స్ అంటారు. ఒకవేళ 3 ఉంటాయి, కొన్ని చోట్ల 3 ఉంటాయి, బెంజీన్, వాటర్, HCl అలా, అవి కూడా ఫామ్ చేస్తాయమ్మా. అలాంటి దాన్ని టెర్నరీ ఎజియోట్రోప్ అంటారమ్మా. దాన్ని టెర్నరీ ఎజియోట్రోప్. 3 కాంపౌండ్స్ వచ్చి ఎజియోట్రోప్స్ ఫామ్ అయితే టెర్నరీ ఎజియోట్రోప్ అంటారమ్మా. టెర్నరీ ఎజియోట్రోప్. ఇది మనకి సొల్యూషన్ సంబంధించిన టోటల్ టాపిక్ రా. ఓకే, రైట్. సార్ కొన్ని సమస్యలు అమ్మా.
కొన్ని సమ్స్ చేద్దాం. రాసుకోండమ్మా. రాసుకోనమ్మా. Calculate osmotic pressure of 5% అంటే ఇంకెంతేరా 5% weight by volume, 5% weight by volume of sugar solution at 15 degrees centigrade. At 15 degrees centigrade. సార్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఎప్పుడైనా సరే కనుక్కోమన్నాడు అంటే ఫార్ములా ఏంట్రా? phi is equal to nRT into I అమ్మ. nRT into I. ఓకేనా? nRT into I. పై వాల్యూ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ అంటే 100. ఎందుకని? 5% W by V అంటే 5 grams in 100 ml అని. అంటే ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ షుగర్ అంటే 342 అమ్మ. షుగర్ అంటే సుక్రోజ్ ఇంటూ ఆర్ వాల్యూ చెప్పాం కదమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 22.4 by 273 and temperature should be present in Kelvin అంటే +273 that is equal to 288 కదమ్మా. 288 and I value ఏం చెప్పలేదంటే సుక్రోజ్ కాబట్టి నాన్ ఎలక్ట్రోలైట్ 1. therefore we get the answer in atmosphere. అంటే మీకు చిన్న తెలియాల్సింది ఆర్ వాల్యూ గుర్తుండాలి. లేదు సార్ ఆర్ వాల్యూ ఇలా కూడా రాసుకోవచ్చురా. 0.0821 అమ్మ. 0.0821 చేసుకోవచ్చు. అండ్ 5% అంటే 5 గ్రామ్ అలా. ఓకే లేదు సార్ ఇంకోటి ఏం చెప్పాను నేను నిన్న ఫార్ములా ఇంపార్టెంట్. phi is equal to పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఇంటూ R ఇంటూ T ఇంటూ I బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది పర్సెంటేజ్ W బై V ఇచ్చినప్పుడు ఫార్ములా. రెండు ఒకటేనమ్మా, ఏదైనా ఒకటే వచ్చింది. పర్సెంటేజ్ we get the answer in atmospheres amma. We get the answer in atmospheres. Okay, right. Next amma, next question. Calculate osmotic pressure of decimolar K4FeCN6 calculate osmotic pressure of decimolar of K4FeCN6 at 300 Kelvin which undergo 50% dissociation. సార్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఆల్ఫా గాని అలా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అలా ఇచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా? ముందు ఐ వాల్యూ నార్మల్ గా చూసుకుంటే సార్ ఫర్ దిస్ వన్ యాక్చువల్ గా ఐ వాల్యూ ఎంత ఉండాలంటే 5 కదమ్మా. ఎందుకని బాక్స్ అంతా కోఆర్డినేషన్ స్పీడ్ మొత్తం 1 అండ్ కౌంటర్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి 4. సో 1 + 4 5 అవుతాయి యాక్చువల్ గా. బట్ ఇచ్చింది 50% కాబట్టి we should not take ఐ వాల్యూ అది తీసుకోకూడదు, మనం కనుక్కోవాలి. డిసోసియేషన్ ఫార్ములా ఏం చెప్పానమ్మా?
I minus 1 by n minus 1. Alpha 50% ఇచ్చాడమ్మా. 50 by 100 is equal to I minus 1 by n వాల్యూ అంటే ఒరిజినల్ గా రావాల్సిన పార్టికల్స్ అంటే 5 minus 1 that is equal to 0.5. 0.5 is equal to I minus 1 by 4. Therefore I is equal to 3 వస్తామా. I equal to 3 వచ్చేసింది. రైట్ సార్ 5V is equal to nRT వాడదామా. 5V is equal to nRT ఎందుకు సార్ ఆల్రెడీ మోలార్ ఇచ్చేసారు. డెసి మోలార్ అంటే 0.1 అమ్మా. డెసి మోలార్ అంటే డెసి అంటే 0.1/10 అని. డెసి మోలార్ అంటే 0.1 m. ఆ రోజు ఏం చెప్పాను ఇంకోటి రాసుకోవచ్చు. 5 is equal to CRT into I అని రాసుకోవచ్చు అమ్మా. CRT into I. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ ఇస్తే CRT into I. వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ into RT into I by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. పర్సెంటేజ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మొలారిటీ ఇచ్చినప్పుడు నో నీడ్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేస్తారా. సో కాన్సన్ట్రేషన్ 0.1 డెసిమోలార్. R వాల్యూ 0.0821 into temperature 300 and I value వచ్చి 3m. I value వచ్చి 3. Therefore we get the answer in atmosphere. We get the value of pressure in atmosphere. ఇది మనకి మోడల్స్ రా. ఓకే ఇంకొకటి అమ్మా ఇంకోటి రా. సార్ ప్రశ్న 5% weight by volume of 5% weight by volume of sugar solution is isotonic అంటే same osmotic pressure with 0.5% of 5% W by V of X of compound X. 5% W by V of sugar solution is isotonic with 0.5% W by V of X. X and a compound. What is the gram molecular weight of X? Gram molecular weight కనుక్కోమన్నాడమ్మా. సార్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కోమంటే ఎలాగా సార్. ఫస్ట్ ఐసోటోనిక్ అన్నాడు. ఐసోటోనిక్ అనగా నువ్వు ఫస్ట్ చేయాల్సింది సార్ pi1 is equal to pi2 సార్. pi1 is equal to pi2. మరి pi1 అంటే ఇదే కదమ్మా. n1 r t1 by అంటే ఇంటూ i1 by v1 is equal to n2 r t2 into I2 అంటే by V. by V is equal to nRT. అవునా రైట్. టెంపరేచర్ గురించి చెప్పలా అంటే R T కొట్టేసుకోవచ్చు, RT కొట్టేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అంటే ఇది పర్సెంటేజ్ అన్నాడు, ఇక్కడ పర్సెంటేజ్ అన్నాడు అంటే ఇది కూడా కొట్టేసుకోవచ్చు పర్సెంటేజ్ అన్నాడు. సో నీకు వచ్చిన ఫార్ములా ఏంటండి n1 i1 i1 ఇద్దరు చెప్పలేంగా. n1 i1 is equal to n2 i2 అమ్మ. రైట్. n అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ అంటే 5% అంటే 5/342. మా షుగర్ కి ఐ వాల్యూ 1 రా. షుగర్ కి ఐ వాల్యూ 1. దీనికి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం కనుక్కోమన్నాడమ్మా. సార్ ఏం క్వశ్చన్ లో ఎలక్ట్రోలైట్ ఏం చెప్పలేదంటే ఐ వాల్యూ 1. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు 34.2 వచ్చిద్దమ్మా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు 34.2. రైట్. ఇది ఇలాగా we can do the sums అమ్మా. డిఫరెంట్ మోడల్స్ చూసుకోవచ్చు. ఓకే రైట్. అండ్ ఇంకోటమ్మా మనకి థియరిటికల్ పార్ట్ సమ్స్ చేయడానికి ఒక చిన్నది అంటే ఆస్మాటిక్ ప్రెజర్స్ మీద వాటి మీద చిన్నది రా. కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ. వాడు డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తాడు. అండ్ వేపర్ ప్రెజర్ ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువ అంటాడు. అలాంటప్పుడు
సి ఇంటూ ఐ పెరిగే కొద్దమ్మా ఓకే అంటే అడిస్తారు కాన్సన్ట్రేషన్ 0.5 0.1 ఐ వాల్యూ అంటే వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ పెరిగిద్ది, డెల్టా టీబీ పెరిగిద్ది, డెల్టా టిఎఫ్ పెరిగిద్ది అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ పెరిగిద్ది, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ పెరిగిద్ది అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ పిఎస్ వాల్యూ ఇవన్నీ పెరుగుతాయమ్మా కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ పెరిగైపోతుంది. మరి సార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గిద్ది అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా తగ్గిద్దమ్మా. సో ఇది గుర్తుంచుకుంటే కొన్ని థియరీ బిట్స్ ఈజీగా చేసుకోవచ్చమ్మా. సో ఫ్రీజింగ్ పాయింట్ ఒకటి, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఒకటి, ఇన్వర్స్లీ మిగతా వాటికి కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ ఓన్లీ సి తీసుకోకూడదు, ఓన్లీ ఐ తీసుకోకూడదురా. సి ఇంటూ ఐ వాల్యూ పెరిగే కొద్దీ అంటే ఇక్కడ సి అంటే వీ కెన్ టేక్ మొలాలిటీ తీసుకోవచ్చు ఆర్ మొలారిటీ తీసుకోవచ్చు. నార్మాలిటీ తీసుకోకూడదురా, నార్మాలిటీ తీసుకోకూడదు. మొలారిటీ కానీ మొలాలిటీ కానీ తీసుకోవచ్చమ్మా. ఆ ప్రొడక్ట్ చూసుకుంటే వచ్చిన వాల్యూ బట్టి ఏవి ఎక్కువ ఏవి తక్కువ అని అడుగుతా ఉంటాడమ్మా. ఓకే ఇది ఒకటి చూసుకోవాలిరా. రైట్ ఇది మనకి సొల్యూషన్ సంబంధించినవి అమ్మా. ఓకే